యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మానవులమైన మనము జన్మ, కర్మ, క్రియాపాపముల వలన తండ్రి యొక్క ప్రేమను, దేవుని రాజ్యంను పొందలేకపోవచ్చున్నాం. యేసు తన మరణముతో మన పాపములకు మూల్యం చెల్లించాడు. మన విమోచన కార్యము సమాప్తమైనది. దేవునితో మనకు సంబంధం తిరిగి స్థాపించబడింది. అవును, యేసు శిలువపై పలికిన సమాప్తమైనది అనే మాట కూడా మన పాపముల రుసుము పూర్తిగా తీర్చబడిందని ప్రకటించే ప్రకటన. ఆయన ఈ కార్యము సంపూర్ణంగా దేవుని చిత్తంలో నెరవేర్చారు. యేసు తానే మధ్యవర్తిగా ఉండి దేవుడికి వేరే జీవిస్తున్న మనలను తన ప్రాణత్యాగము ద్వారా తిరిగి తండ్రికి మనలను అప్పజెప్పాను. ఆయనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ రక్షింపబడెదరు. యేసు పునరుత్థానం ద్వారా సమస్త మానవాళికి నూతన జీవం అనుగ్రహింపబడింది.